గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడదాం. అది ఏమంటే చాలామంది 5 to 16%, ఇది బిగినర్స్ అంటారు. 5 to 16% చాలా డౌట్లు అడుగుతూ ఉంటారు. ఆ జూమ్లో కావచ్చు, లేదంటే మీటింగ్ జరిగినప్పుడు కానీ అడుగుతూ ఉంటారు. ఒకటే నేను అంటున్నాను, మీకు చాలా డౌట్స్ వస్తాయి, నో ప్రాబ్లం. కానీ ప్రతి దాన్ని మీరు పర్సనల్గా తీసుకుంటున్నారు. ఏదైనా సరే నో అన్నారనో, లేదంటే సార్ వాళ్ళు మాకు పీవీలో పెట్టట్లేదు సార్ కొంతమందికి అయితే మాత్రం తిప్పించుకుంటున్నారు సార్, రెస్పాండ్ కావట్లేదు సార్ 1 year అయింది సార్, నేను ఎన్ని జాయినింగ్ చేసినా ఇలాగే ఉంది సార్, ఇలా ఉంది సార్. ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా, ఇవన్నీ మీరు పర్సనల్గా తీసుకోవద్దు. నేను ఒక మెసేజ్ ఇస్తున్నా, పర్సనల్గా మీరు తీసుకోవద్దు. ఎందుకంటే పర్సనల్గా తీసుకుంటే మీ హార్ట్, మీ మనసు మొత్తం దెబ్బతింటుంది. నేనేం చెప్తున్నానంటే, ఏ పని చేసినా కూడా మాట్లాడే వాళ్ళే వస్తారు మనకి. నువ్వు ఏ పనైనా చెయ్యి, వేరే పని ఏదైనా చెయ్యి, అందరూ నీకు ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉండరు. అక్కడ కూడా ఏదో ఒకటి తప్పులు పట్టే వాళ్ళు ఉంటారు, నీకు కాదనే వాళ్ళు ఉంటారు. చాలామంది వస్తూనే ఉంటారు అలాంటి వాళ్ళు. అవన్నీ నువ్వు పర్సనల్ తీసుకున్నావు అనుకో, నువ్వు పని చేయలేవు. సార్ చాలామంది వచ్చారు, నన్ను వదిలిపెట్టిపోయారు, పోనీ ఇంకోరు వస్తారు. సార్ కొంతమంది పీవీలు పెడుతున్నారు, సతాయిస్తున్నారు, ఈరోజు కాకపోతే రేపు పెడతారు. సిస్టమ్ అర్థం కాలేదు, కొద్దిగా ఓపిక అనేది పడితే అన్నీ మనకు వస్తాయి. లేదు ఇవన్నీ నెత్తిన వేసుకున్నారనుకో, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పేసి వీడియో క్లోజ్ చేస్తాను, మీకు బాగా ఉంటుంది. ఎక్కువ లెంత్ ఉంటే కూడా మీకు బాగుండదు. కాబట్టి ఈ రోజు నుంచి కూడా మీకు ఒక్కొక్క పాయింట్కి అన్నీ రాసి పెట్టుకున్నా. మీరు ఏమైనా డౌట్లు అడిగారో దాని అన్నిటికీ సమాధానం ఇచ్చుకుంటూ వస్తాం మీకు, సరేనా? మీరు కంటిన్యూ దీన్ని చూస్తూ ఉండండి, వీడియోలు వస్తాయి యూట్యూబ్లో. అంగటి నుంచి ఒక ఇనుప ముక్క ఉంది. ఇనుప ముక్కకి మీరు బయటపడేశారు, నీళ్లు పడుతూనే ఉన్నాయి. కొద్ది రోజుల తర్వాత మీరు చూస్తే అది చిలుము పడుతుంది. దాన్ని క్లీన్ చేసి బాగా పక్కన పెట్టి నీళ్లు పడని చోట పెట్టుకుంటే అది హెల్తీగా ఉంటుంది. లేదు మీరు దాన్ని అలాగే వదిలేశారే అనుకోండి, క్లీన్ చేయకుండా వదిలేశారనుకోండి, కొద్ది రోజుల తర్వాత అది తుప్పు పట్టి ఎందుకు పనికి రాకుండా భూమిలో కలిసిపోతుంది. మనసు కూడా అంతే. మీరు వచ్చిందంతా దాంట్లో పడతానే ఉంటే ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేసుకోండి, ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేసేసుకోండి. ఈరోజు కాకపోతే రేపు వస్తారు. మనమేం తప్పు చేస్తున్నామా? ఈరోజు కాకపోతే రేపు వస్తారు. మీరు లేదు వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు అలా అన్నారు, ఇది వచ్చింది అది వచ్చింది, వీళ్ళు పోయినారు, అది పోయినారు, ఇది పోయినారు, పడతానే ఉంటే లాస్ట్కి మీ మనసు చెప్తుంది వెస్టీజ్ వదిలేయి. ఏ రోజుకి ఆ రోజు పండుకుండే ముందు మీరు ఆలోచించండి, ఈరోజు నేను ఎవరినెవరిని కలిశాను, ఏమేమి మాట్లాడారు. ఓకే ఇది మాట్లాడారు కదా, నో ప్రాబ్లం, ఇది కామనే. దీనికి కాదు నేను వచ్చింది, నాకంటూ ఒక లైఫ్ ఉంది, నా పిల్లలు ఉన్నారు, నా ఫ్యామిలీకి నేను న్యాయం చేయాలంటే ఇవన్నీ పట్టించుకోకూడదు. డ్రీమ్ స్ట్రాంగ్ పెట్టుకోండి, ఇవన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. ఒకటైతే మీ అందరికి బాగా చెప్తున్నాను, ఎవరు ఏం చెప్పినా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. ఒక్కరికి నువ్వు ఈరోజు చెప్పావు, నో అన్నారు, మళ్ళీ నువ్వు కలిసినప్పుడు మళ్ళీ మాట్లాడినావు. ఇలా చెప్తూ ఉంటే ఏదో ఒకరోజు ఆయన యాక్టివ్ అయ్యి వచ్చి ఒక లీడర్గా మారచ్చు. నా విషయంలోనే చూడండి, నెట్వర్క్ మార్కెటింగ్ అంటే నేను నెగిటివ్. చూడండి, మీకు నాలాంటి వాడు తగలదు, ఎందుకంటే నేను అలాంటి వాళ్ళని తిట్టేవాళ్ళని కొట్టేవాడిని. ఇలాంటి వాడు మీకు తగలలేదు. అలాంటి వాడిని ఒక లీడర్ చేసింది వెస్టీజ్. ఓపిక, నా అప్లైన ఓపిక. జాయిన్ చేసిన తర్వాత కూడా మళ్ళీ పిలుస్తున్నాడు, మళ్ళీ వస్తున్నాడు, ఏమనుకోకుండా మనసులో ఏం పెట్టుకోకుండా వస్తూ ఉన్నాడు కాబట్టి ఈరోజు హ్యాపీగా కూర్చున్నాడు. మీరు కూడా అంతే. ఒక ఇనప ముక్కలా ఉండకూడదు మీ మైండ్, అవునా? అది ఎలా చెడిపోయిందో అలా మీ మైండ్ ప్లస్ మీ హార్ట్ రెండు చెడిపోకూడదు. కాబట్టి ఏ రోజుకి ఆ రోజు చెప్పినవన్నీ క్లీన్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్ మైండ్తో రేపటి నుంచి నేను పని చేయాలని చెప్పి పండుకోండి. హ్యాపీగా మీకు నిద్ర వస్తుంది. తర్వాత మార్నింగ్ లేచి ఇంకో పని చేసుకోండి, ఓకేనా? ఈరోజు నుంచి మీరు ఈ పని చేయండి.
థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ ఇంకో ప్రాబ్లంతో ఇంకో వీడియోలో కలుద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈరోజు నైట్ పండుకొని పొద్దున్న ఫీల్డ్ వర్క్ వెళ్ళండి. ఓకే, విష్ యూ వెల్త్.